సో టెక్ టాలెంట్ని ఇండియన్స్ని ఫిన్లాండ్ పిలుస్తుంది. సో ప్రపంచం అంతా అరే పోండ్రా బాబు అంటుంటే నిన్న కూడా రీసెంట్గా యూకే నుంచి అరౌండ్ 1.5 lakhs మెంబర్స్ని వెనక్కి తిరిగి పంపించేస్తాను అంటున్నారు. సరే, దీని పక్కన ఒక పక్క యూఎస్, ఇంకో పక్క కెనడా, ఇంకో పక్క ఐర్లాండ్, సో ప్రపంచ దేశాలన్నీ కూడా తన్ని ధర్మేస్తా ఉన్నారు ఇండియన్స్ని, అందరినీ కాదు కొంతమందిని. అయితే ఇక్కడ సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఒక వర్షన్ చెప్పాలనుకున్నా, ఈ ఫిన్లాండ్ అనేది యూరోపియన్ కంట్రీ, వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీ ఇది. సో నార్థన్ యూరోపియన్ కిందకు వస్తుంది ఇది అరౌండ్ 3,38,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అంటే ఏపీ అది తెలంగాణ విడిపోక ముందు దాదాపు 2,75,000 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఏపీ తెలంగాణ కలిసి ఉంటే కంటే ఇంకొంచెం ఎక్కువ అనుకోండి. అది దేశం దాదాపు జనాభా వచ్చేసి 55 lakhs మెంబర్స్. సో మనకి ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే చాలా కోట్ల మంది ఉన్నారు. సరే, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. దాదాపు 55 lakhs మెంబర్స్ మాత్రమే అక్కడ ఉన్నారు. అయితే సరే, దీని గురించి మాట్లాడుకునేది ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. సో పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడికి వచ్చి పని చేయడానికి రావాలి, అక్కడ పని చేసి డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చినప్పుడు సో డెఫినెట్లీ మెల్లగా అక్కడ కమ్యూనిటీ గ్రో అవుతుంది. సో డెఫినెట్లీ అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తానంటారు. సో వర్క్ చేయించుకుంటారు. డెవలప్ అయిన తర్వాత మీ దేశాలు మీరు పోండి, ఏదైతే మా జీతాలు మా వనరులు మీరు వాడేసుకుంటున్నారు అంటారు. అంటే ఎంతవరకు న్యాయం? సో ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు కదా, సో యూఎస్ కానీ లేకపోతే యూకే కానీ, ఎస్పెషల్లీ యూఎస్ గురించి మనం మాట్లాడుకుందాము. మరి టాప్ కంపెనీస్లో సిఇఓస్ కానీ లేకపోతే టాప్ పొజిషన్స్లో కానీ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, డాక్టర్స్ కానివ్వండి, యూ టేక్ ఎనీ ఫీల్డ్, ఈవెన్ నాసాలో చూసుకున్నా కానీ ఎక్కువగా టాప్ పొజిషన్లో ఉన్నది ఇండియన్సే. ఎందుకంటే కష్టపడే తత్వం ఉంటుంది, అవకాశాలు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి ఎదుగుతున్నారు. సో దాన్ని ముందేమో రమ్మంటారు, తర్వాత ఏమో బాగా అంతా బిల్డ్ అయిన తర్వాత మీరు పోండి, మాకు కావాలంటారు. సరే, అది ఇచ్చి మీ కెపాసిటీ రన్ చేసుకునే కెపాసిటీ ఉంటుందా అంటే భగవంతుడికే తెలుసు. ఏదో ఇప్పుడు ఇంత హడావుడి చేస్తున్నారు, ఎంతమంది యూఎస్ నుంచి వస్తారనుకుంటున్నారు మీరు? ఎంతమంది కెనడా నుంచి యూకే నుంచి పంపించగలుగుతారు అనుకుంటున్నారు? ఓకే, సో పంపిస్తే అక్కడ ఉన్న కంపెనీస్ రన్ అవ్వగలుగుతాయా? రన్ చేసుకునే కెపాసిటీ ఉందంటారా? ఎంతమంది స్కిల్డ్ పీపుల్, ఆ స్కిల్డ్ లేబర్స్ ఉన్నారు అరౌండ్ ద వరల్డ్? సో ఇది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. సరే, నేను ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా. ప్రపంచం మొత్తం ఎందుకు భారతీయుల్ని, ప్రతి దేశం, రీసెంట్గా యూకేలో కూడా పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. దాదాపు 1 నుంచి 2 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మీ దేశం మీకు పోండి అని చెప్పి ఎస్పెషల్ ఇండియన్స్ టార్గెట్ చేశారు. సరే, ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఫిన్లాండ్ టెక్ టాలెంట్ ని పిలుస్తుంది. సో యూరోపియన్ కంట్రీ ఇది. సో దే ఆర్ మోర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్లస్ వర్కర్స్ బై 2030 కల్లా అట్రాక్ట్ 15,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్. ప్రతి సంవత్సరం 15,000 మంది ఇండియన్స్ ఇక్కడికి వచ్చి చదువుకోండి. 4 years or 6 years పర్మనెంట్ రెసిడెన్స్ కూడా ఇస్తాము. దాంతోపాటు ఇది స్వీడిష్ లాంగ్వేజ్ వస్తే అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. నాట్ ఓన్లీ టెక్ టాలెంట్, సో నాన్ టెక్ టాలెంట్, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు దేర్ కంట్రీ. సో వాళ్ళ కంట్రీకి చాలా అవసరము. మీరు రండి, మీరు వచ్చి ఫాస్ట్ ట్రాక్ అని ఈ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తాం మేము, మీరు వచ్చేసేయండి అని చెప్పి సో ఫిన్లాండ్ రీసెంట్గా దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. సో ఎనీవే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక యూఎస్, యూకే, సో లేకపోతే వేరే కంట్రీస్ ట్రై చేయడం కంటే కూడా సో ఫిన్లాండ్ ట్రై చేయండి. ఫిన్లాండ్ అనేది మంచి కంట్రీ. యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆఫ్టర్ వార్ కొంత డిస్టర్బెన్స్ ఏర్పడినప్పటికీ సో డెఫినెట్లీ మంచి బ్యూటిఫుల్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడాను. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరన్నా ప్లాన్ చేసుకొని ఒకసారి వెళ్ళాలి అనుకుంటే సో యూ కెన్ ప్లాన్ ఫర్ ఫిన్లాండ్ అండి. సింగపూర్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డబ్బులు కూడా యూఎస్ కంటే ఇంకా ఎక్కువ ఉంది. సో €1 = దాదాపు 103 రూపీస్ ఉంది యాజ్ ఆఫ్ నౌ టుడే. సో డెఫినెట్లీ అక్కడ సంపాదిస్తే ఇక్కడ మనము కొంచెం సేవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ప్లాన్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ రూల్స్ని, అక్కడ చట్టాలని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. సో నేను ఎక్కడి నుంచో ఇప్పుడు ఎలా ఉందంటే ఒక కథ ఉంది కదా, చాలా మంది తెలుసు అనుకుంటున్నాను నేను. ఒక ఎడారిలో ఒక వంట, దాన్ని కేర్ చేసుకునే కేర్ టేకర్, ఇద్దరు కూడా వెళ్తూ ఉండి ఒక దగ్గర స్టే చేస్తారు. నైట్ అయిందని చెప్పి ఒక దగ్గర స్టే చేసి ఒక చిన్న టెంట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. నాకు తెలిసి మీ అందరికి తెలిసి కథ. టెంట్ ఏర్పాటు చేసుకుంటే సో ఫస్ట్ బయట వంట పాపం ఒక్కతే ఉంది, ఇబ్బంది పడుతూ ఉంది. ఈయనేమో టెంట్ లోపల పడుకున్నాడు, కేర్ టేకర్, ఓనర్ ఎవరైతే ఉన్నారో. సో ఇబ్బంది పడుతూ ఉంటే సరేలే పోన్లే పాపం అని చెప్పి ఆ వంట తల వరకు పెట్టుకోవడానికి, సరే తల వరకు పెట్టుకో అని చెప్పి దాన్ని కొంచెం లోపల వరకు తల వరకు పెట్టుకొని ఇస్తారు. సో అది ఫస్ట్ తల పెట్టుకొని పడుకొని మెల్లగా ముందు 2 కాళ్ళు పెడుతుంది. మెల్లగా జరుపుకుంటూ పూర్తిగా టెంట్ లోపలికి వచ్చేసి ఆ టెంట్లో ఉన్న ఓనర్ని బయటికి నెట్టేసి అది ఆక్యుపై చేసేది కంప్లీట్లీ. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. అంటే మనం ఎక్కడికి వెళ్ళాం, మనకు కొంచెం తలదాచుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనం సంపాదించుకోవడానికి మన టాలెంట్ వాళ్ళు వాడుకుంటున్నారు. అఫ్ కోర్స్ దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. సో అక్కడ చట్టాలని, అక్కడ వాళ్ళని గౌరవిస్తూ, సో వాళ్ళ పద్ధతుల్ని మనం గౌరవిస్తూ, మనం రెస్పెక్ట్ చేస్తూ, ఎట్ ది సేమ్ టైం
దాన్ని బట్టి సామరస్యంగా ఉంటే డెఫినెట్లీ బాగానే ఉంటుంది. అలా కాకుండా తలదాచుకోవడానికి ఇచ్చారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది 100% కరెక్ట్ కాదు. కొంతమంది ఇండియన్స్ వల్ల, కొంతమంది, అందరూ ఇలా చేయరు, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది ఫ్యూ ఇండియన్స్ వల్ల మొత్తం ప్రపంచంలోనే ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళింతేరా బాబు ఇలా ఉన్న పరువు పోగొట్టుకునే పరిస్థితి ప్రజెంట్ ఉంది. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఫిన్లాండ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు డెఫినెట్లీ. అండ్ సాధ్యమైనంత వరకు ఇక్కడ బతకడానికి ప్రయత్నం చేయండి. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ద మోర్ బిజినెస్ యూ కెన్ డూ. ఎంతమంది జనాలు ఉన్నప్పుడు చాలా బిజినెస్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.